ఇది వచ్చి ఒక ఫోల్డబుల్ గ్లాసే అండి. ఎక్కడికైనా మనం బయటకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ గ్లాస్ తీశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోమాలిస్ యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ ఎక్కడ తీసామంటే చెన్నైలో ఉండే ప్యారిస్ అక్కడే అనమాట. ఈ ప్యారిస్లో వచ్చి ఒక్క షాప్లోనే తీయలేదు, ఒక 2-3 షాప్లో తీసామన్నమాట. ఏమేమి షాపు ఎక్కడెక్కడ తీసామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ ఒక మసాలా బాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక షాప్లోనే తీసాను అనమాట. ఆ షాప్ పేరు వచ్చి కరెక్ట్గా నాకు తెలియదు. ఇది వచ్చేసి హోల్సేల్ షాపే అనమాట. కొంచెం చిన్న షాప్గానే ఉంటుంది. ఆ షాప్లో వెళ్ళే తీసాను. ఇలాంటి కప్స్ ఉన్నాయి కదా లోపల, అవి కొంచెం పెద్ద సైజ్ అయితే మసాలా పౌడర్స్ అవి వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఇలాగే చూస్తూ ఉన్నాను. ఇక్కడే దొరికింది, అందుకే ఇదే తీసుకున్నాను. లేకుంటే వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ పెట్టేలాగా ఉంది. ఒక్కొక్కటి వచ్చేసి 2000 అలాగంతా ఉన్నాయి, 1500 ఆ రేంజ్లో అంతా. ఇది వచ్చేసి మినిమం ఒక 500 లోపలే వస్తుంది ఇది, అంతే. ఈ రేట్ వచ్చేసి బాగా పెద్ద పెద్ద కప్స్ ఉన్నాయి. పైన వచ్చి ఇలాగ ప్లేట్ ఇచ్చున్నారు. తర్వాత లిడ్ వస్తుంది, పెద్ద సైజుగానే ఉంది ఇది మసాలా డబ్బా వచ్చేసి. అందుకే ఈ డబ్బాను మేము 2 తీసుకున్నాము, మా వదిన ఒకటి, నేను ఒకటిను. తర్వాత ఇడ్లీ పాట్ వచ్చేసి ఇది మా వదిన తీసుకున్నారు. ఇది వచ్చేసి మొత్తం 20 ఇడ్లీలు వస్తుంది అనుకుంటా మొత్తంగాను. క్వాలిటీ అంతా బాగానే ఉన్నింది, రేటు కూడా ఓకే, అఫోర్డబులే అనిపించింది. ఈ ఇడ్లీ పొట్టలో మొత్తం చూసామంటే 4 ప్లేట్స్ వరకు వస్తుంది. ఒక్కో దాంట్లోనూ 5 ఇడ్లీలు పోసేలాగా. ఆ ఇడ్లీ ప్లేట్ పట్టుకునే ఇది ఉంది కదా నాబ్, అది వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ లాగానే ఉంది, కానీ బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. ఈ పాట్ కూడా వచ్చేసి పాత్ర సూపర్గా ఉన్నింది, బాగా వెయిట్గానే ఉన్నింది. మనం స్టీల్ వస్తువులు తీసేటప్పుడు ఏ వస్తువునైనా కానీ కొంచెం వెయిట్గానే తీసుకున్నామంటే కొంచెం లైఫ్ బాగుంటుంది. దానికి వచ్చేసి చాలా రోజులు వచ్చేసి మనతో ఉంటుందన్నమాట. వెయిట్లెస్గా తీసుకున్నామంటే చాలా వచ్చేసి వేస్ట్ అయిపోతుంది. అందుకనే చెప్తున్నాను, లేట్ అయినా పర్వాలేదు, ఒక్కొక్క వస్తువుగా తీసుకోండి. ఒకవేళ స్టీల్ తీసుకున్నారు అనుకుంటే. నేనైతే ఈ ఇడ్లీ పాట్ తీసుకున్నాను. నాకు వచ్చేసి స్టీమర్తో కావాలి, తర్వాత వచ్చేసి మినీ ఇడ్లీ ప్లేట్ కావాలని చెప్పేసి ఇదే తీసుకున్నాను అనమాట. ఈ ఇడ్లీ ప్లేట్ వచ్చి మొత్తం 14 ఇడ్లీల వరకు వస్తుంది, 14 ఇడ్లీలు. ఒక స్టీమర్ ప్లేట్ ఇచ్చారు, ఇదే స్టీమర్ ప్లేట్. మనం వెజిటేబుల్ ఏమైనా వచ్చేసి ఆ స్టీమర్ ప్లేట్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద పాత్రలో, ఇడ్లీ పాత్రలో 2 ప్లేట్స్ మాత్రమే మనం పెట్టిన అవుతుంది అనమాట. అదొకటే నాకు డిసప్పాయింట్. ఒక ఇడ్లీ ప్లేట్ లేకుంటే స్టీమర్ ప్లేట్ లేకుంటే 2 ఇడ్లీ ప్లేట్స్ అంతవరకే పెట్టినవుద్ది. మొత్తం 3 ప్లేట్స్ అలాగంతా పెట్టి చేయనవద్దు అనమాట. ఈ పాట్ వచ్చేసి చాలా పెద్ద సైజుగానే ఉంది. మనం ఏమైనా వచ్చి ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకున్నప్పుడు ఇందులో చేసుకోవచ్చు. అది వెయిట్గాను, తర్వాత క్వాలిటీ కూడా బాగుంది, స్టీల్ క్వాలిటీను. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సే తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను రైస్ స్టోర్ చేసుకోవడానికే తీసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ని యాక్చువల్లీ మేమైతే 5 కిలో బ్యాగ్సే తీస్తాము. ఈసారి వచ్చేసి 30 కిలో బ్యాగే వచ్చేసి మన ఇంటి దగ్గరలో కొంచెం రేటు తక్కువగా ఉందని చెప్పేసి 30 కిలో బ్యాగే తీసాము. అది 5 కిలో తనిగా వచ్చేసి డబ్బాలలో పోసి పెట్టామంటే ఒక్కొక్కటి అయిపోయిందో ఒక్కొక్కటి చేయి పెట్టచ్చు. లేకుంటే ఒకేసారి మనము ఒకే డబ్బాలో వేసి పెట్టి చేయి పెట్టామంటే ఏమైనా ఇద్దేమో అని భయం వేసి నేను ఇలాగా ఐడియా చేశాను. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఐరన్ వచ్చేసి తవా వచ్చి మా వదిన తీసుకున్నారు. ఇదేమో మరి పిజన్ బ్రాండ్లో ఉంది. ఇది వచ్చి ఎత్తిరాజుల షాప్లోనే తీసాము, ప్యారిస్లో ఉండే. దీని రేట్ వచ్చేసి 1000 రూపీస్ అలాగే వస్తుంది అంతే. పిజన్ బ్రాండ్లో బాగానే ఉన్నింది. కాస్ట్ ఐరన్లో విత్ వచ్చేసి హ్యాండిల్కి వచ్చేసి సిలికాన్లో పట్టుకునేలాగా క్యాప్ కూడా ఇచ్చున్నారు. ఇలాగ మనం క్యాస్ట్ ఐరన్లో తీసుకున్నామంటే చాలా రోజులు వచ్చేసి మనతో ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి యూస్ఫుల్గా ఉంటుంది క్యాస్ట్ ఐరన్లో. అది మనకి వచ్చేసి ఆ స్మూత్ ఫినిష్, పైన వరకు స్మూత్ ఫినిష్లో ఉంది. బ్యాక్ సైడ్ చూసామంటే మ్యాట్ ఫినిష్లో ఇచ్చున్నారు. నెక్స్ట్ ఈ మ్యాట్ వచ్చేసి చపాతీ రోల్ చేసుకునే మ్యాటే అనమాట.
ఇది వచ్చేసి ఆదర్శ్లో తీసుకున్నారు. దీని రేట్ వచ్చేసి 100 రూపీస్. బాగానే ఉన్నింది, చాలా క్వాలిటీగానే ఉన్నింది. ఒక్కొక్కటి వచ్చేసి అట్టే అతుక్కొని పోయేలాగా ఉంటుంది. ఇది వచ్చేసి చాలా బాగుండింది. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాంగరే, ఒక డోర్ హ్యాంగర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఎతిరాజుల షాప్లోనే తీసాము. ఇది వచ్చి ఒక 85 రూపీస్ అలాగే ఉంటుంది దీని రేటు. మొత్తం వచ్చేసి 10 హూక్స్ ఇచ్చున్నారు. మనం వచ్చి డోర్కి హ్యాంగ్ చేసుకునేసి హ్యాండ్ బ్యాగులు కానీ లేకుంటే షర్ట్లు అవి మాటించుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా రెంటల్ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటివి. నెక్స్ట్ ఇది ఒక ఆర్గనైజరే, ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనము కబోర్డ్లో, కిచెన్ కబోర్డ్లో వచ్చి ఆర్గనైజ్ చేసేదానికి నేనే తీసుకున్నాను. ఇది వచ్చి 200 రూపీస్. ఇలాగా అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏదైనా ఒక్కటి మాత్రం తెచ్చుకుంటాను ఆర్గనైజ్ చేయడానికి. ఈ పౌచ్ వచ్చేసి ఆదర్శ్లోనే తీసుకున్నాము. ఇది వచ్చేసి 33 రూపీస్. అమ్మకు కావాలని తీసుకున్నారు, ఆధార్ కార్డులు అవి పెట్టుకోవడానికి. దీంట్లో వచ్చేసి మొత్తం 2 పార్టీషన్ లాగా వస్తూ ఉంటుంది. మనకి ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మేకప్ ఐటమ్ అలాంటివి వేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 33 రూపీస్ అని అమ్మ తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఈ ఆయిల్ బాటిల్ వచ్చి నాకు చాలా నచ్చింది. చూడగానే వచ్చేసి టక్కుని తీసుకున్నాను. ఈ బాటిల్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంది, వెయిట్ గాను ఉన్నింది బాటిల్. తర్వాత వచ్చేసి లిడ్ స్టీల్లో ఇచ్చున్నారు. హ్యాండిల్ మాత్రం వచ్చి కొంచెం ప్లాస్టిక్ లాగా మెటీరియల్లో ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది క్వాలిటీను. దాని రేట్ వచ్చి 56 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక వుడెన్లో ఒక స్పాచ్లా తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపీస్ అని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, నేను యూస్ చేస్తున్నాను కొన్ని రోజులుగానే. ఈ స్టెయిన్లెస్ స్టీల్లో స్టాండ్ వచ్చేసి మనము బిందుల కింద లేకుంటే వచ్చేసి కేక్ చేసేదానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి చిన్న స్టాండ్ వచ్చి 84 రూపీస్, పెద్దది వచ్చేసి 103 రూపీస్ను. కొంచెం పెద్ద సైజుగానే ఉంది. ఇది వచ్చేసి మనం కేక్ చేసేటప్పుడు కింద పెట్టుకొని కుక్కర్లో వచ్చేసి పైన కేక్ పెట్టడానికి దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్యాప్ ఒకటి తీసుకున్నారు. ఇది వచ్చేసి 30 రూపాయలని తీసుకున్నారు. ఇది వచ్చి వాటర్ ఫిల్టర్కి చేంజ్ చేయడానికనే తీసుకున్నారు. వెనక వచ్చి అది తిప్పామంటే ఓపెన్ అవుతుంది లాక్ లాగా, మనం అందులో పెట్టుకొని లాక్ చేసుకునేలాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఈ రోపే నేను తీసుకున్నాను. నాకు పైన వచ్చేసి బట్టలు ఆరేయడానికి కట్టుకోవడానికి అనేది ఇది తీసుకున్నాను, 79 రూపీస్ అనేసి. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ గ్లాస్ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది, చిన్నదిగానే ఉంది చూడ్డానికేమో. మనం ఇలాగొచ్చేసి క్యాప్ ఓపెన్ చేసి తిప్పామంటే బాగా గ్లాస్ ఓపెన్ అవుతుంది. ఇది మనం ఎక్కడైనా బయట ఊరికి వెళ్ళినప్పుడు లేకుంటే ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే బయట ఎక్కడైనా మనం టీ తీసుకునేటప్పుడు ఈ గ్లాస్లో తీసుకొని తాగొచ్చు అనమాట. కొంచెం వచ్చేసి మనం ఓపెన్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, టక్కుని క్లోజ్ అయ్యేలాగుంది. మనం కొంచెం పైన చేయి పెట్టుకొని తాగినామంటే ఓకే, స్ట్రాంగ్గానే ఉంది. అది మాత్రం కొంచెం చూసుకొని మనము మెయింటైన్ చేసుకోవాలి. ఈ గ్లాస్ని పిల్లల దగ్గర ఇవ్వకుండా అవాయిడ్ చేసేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఊరక పైన అట తగిలితేనే వచ్చేసి కింద పడిపోతుంది, అందుకనే చెప్పాను. వాటర్ అలాంటివి పిల్లలకి ఇవ్వడానికి దానికి యూస్ఫుల్గా ఉంటుంది. అది వచ్చేసి 175 రూపీస్. నెక్స్ట్ ఇది ఒకటి చాట నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపీస్ అనే ఒకటి తీసుకున్నాను. కరెక్ట్గా షాప్కి వెళ్ళి ఆ రోజే వచ్చి నా దగ్గర ఉండే చాట విరిగిపోయింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి ఒక సూపర్ అయిన జగ్గు. ఇది చూడడానికి చాలా బాగుంది, అందుకే వచ్చి నేను టక్కన తీసుకున్నాను. ఇది వచ్చేసి అక్రిలిక్ లాగా, ప్లాస్టిక్ కాదు, అక్రిలిక్ లాగానే ఉంది. క్లియర్ కంటైనర్ లాగా సూపర్ క్వాలిటీగా ఉంది. ఇది వచ్చేసి ఆదర్శ్లోనే తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి 45 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.